ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన సబ్బవరం నుంచి షీలనగర్ వరకు కన్స్ట్రక్ట్ చేయబోతున్న సబ్బవరం షీలనగర్ హైవే గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. అలానే ఈ హైవే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అనేది చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశాను ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ వెళ్తే ఈ బ్లాగ్లో మనం ఏం చూడబోతున్నాం అంటే, మన వైజాగ్లో ఒక ఇంపార్టెంట్ హైవే ఉంది. అదే మన సబ్బవరం నుంచి షీలానగర్ వరకు పోర్ట్ కనెక్టింగ్ హైవే అనమాట. సో ఈ హైవే వచ్చేసి మన సబ్బవరంలో స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా మన పోర్ట్ ఉంది కదా, పోర్ట్ వరకు ఉంటుంది. ఆల్రెడీ షీలానగర్ నుంచి పోర్ట్ వరకు హైవే పనులు మొదలయ్యాయి అండ్ ఆ వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. మీరు కనుక ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటే చూడొచ్చు. సో అలానే సబ్బవరం నుంచి షీలానగర్ వరకు కూడా హైవే అయితే అవ్వాలి. సో ఈ హైవే అయితే లాస్ట్ టైం టెండరింగ్ ప్రాసెస్ అయ్యి ఆర్వీఎన్ఎల్ సంస్థకి అయితే వచ్చింది. బట్ వర్క్ ప్రోగ్రెస్ అయితే మనం ఈ వీడియోలో చూస్తాం ఎలా జరుగుతుంది అనేది. సో అలానే మనకి ఈ హైవే ఎక్కడ స్టార్ట్ అవుతుంది అండ్ అలానే ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది క్లియర్గా మనం తెలుసుకోవాలంటే మ్యాప్ వ్యూలోకి వెళ్ళాలి. సో మరి మనం వెళ్దాం మ్యాప్ వ్యూలోకి వెళ్ళి ఈ హైవే యొక్క రూట్ మ్యాప్ని చూద్దాం. ఆ తర్వాత విజువల్స్ని చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి, చలో. ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన విశాఖపట్నం. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు చాలా క్లియర్ కనిపిస్తుంది విశాఖపట్నం అయితే. సో ఇది వచ్చేసి పాత నేషనల్ హైవే అనమాట. మన అనకాపల్లి నుంచి ఇలా ఆనందపురం వరకు ఉండేది. సో ఇప్పుడు మనకు ప్రస్తుతం అయితే అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు 6 లేన్ రోడ్ అయితే వేశారు. దీన్నే మనం వైజాగ్ బైపాస్ అంటున్నాం. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మన సబ్బవరం ఉంది కదా, సబ్బవరంకి ఒక బైపాస్ వస్తుంది. ఈ సబ్బవరం బైపాస్ నుంచి ఎగ్జాక్ట్గా మన షీలానగర్ జంక్షన్ కదా, ఈ జంక్షన్ వరకు ఎగ్జాక్ట్గా ఎక్కడ దాకా అంటే మన గేల్ ఉంది కదా, గేల్ వరకు వస్తుందన్నమాట ఈ హైవే అయితే. సో కంప్లీట్గా 6 లేన్ ఉంటుంది. ఆల్రెడీ ఈ గేల్ నుంచి పోర్ట్ వరకు ఇంకొక హైవే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి, మీరు చూడాలనుకుని చూడొచ్చు. సో ఈ హైవే మొత్తం 12.66 కిలోమీటర్లు ఉంటుంది. సో కంప్లీట్గా సబ్బవరంలో స్టార్ట్ అయ్యి సబ్బవరం నుంచి అలా పెద్దనర్వ మీదుగా షీలానగర్ అయితే వస్తుంది. సో ఈ హైవే స్టాటస్ని మనం ఈ వీడియో చూడబోతున్నాం. కంప్లీట్గా మనం అయితే 12.6 కిలోమీటర్స్ ట్రావెల్ చేయం. కానీ ఎగ్జాక్ట్గా ఈ హైవే ఉంది కదా, ఈ హైవే దగ్గర ఏమైనా వర్క్ స్టార్ట్ అయిన లేదని చూస్తాం. అండ్ అలానే స్కై వ్యూలో ఇటువైపు ఏమైనా వర్క్ స్టార్ట్ అయిన లేదని చూస్తాం. మరి ఈ విజువల్స్ అన్ని చూడడానికి వెళ్దామా? చలో. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా మ్యాప్ వ్యూలోని ఎగ్జాక్ట్గా మన సబ్బవరం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కదా హైవే, సబ్బవరం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అండ్ అలానే మనకి షీలానగర్లో ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది క్లియర్గా చూపించాను. సో ఈ హైవే అయితే మనకి రాయపూర్ హైవేని అండ్ అలానే మన NH16ని అండ్ ఈ హైవే, ఈ 3 హైవేలు కనెక్ట్ చేసి మనకి చాలా ఈజీ యాక్సెస్ వస్తుంది అనమాట. NADకి వెళ్ళడానికి కానీ లేదా పోర్ట్కి వెళ్ళడానికి కానీ, ముఖ్యంగా హెవీ వెహికల్స్ అనేవి ఊర్లోకి రాకుండా ఉంటుంది ఈ హైవే కంప్లీట్ అయితే. అండ్ అలానే డైలీ కమ్యూటర్స్ ఉంటారు కదా, NADకి తర్వాత విశాఖపట్నంకి వెళ్ళడానికి ఇటు సబ్బవరం ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి, సో వాళ్ళకి కూడా మంచి ఈజీ యాక్సెస్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మరి చూద్దామా అక్కడ వర్క్ ఏం స్టార్ట్ అయిందో లేదా అండ్ అలానే కంప్లీట్గా చుట్టుపక్కల ఎలా ఉందో ప్లేస్ అనేది. సో పదండి మరి వెళ్దాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే నేషనల్ హైవే 16 మన వైజాగ్ బైపాస్లో ఉన్నాం. పెనుగడ దాటిన తర్వాత మనకైతే ఒక ఫ్లైఓవర్ కనిపిస్తూ ఉంటుంది. అదే మనకి మన రాయపూర్ హైవే ఉంది కదా, వైజాగ్ రాయపూర్ హైవే, ఆ హైవే కనెక్షన్. ఇక్కడ నుంచి సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ ద్వారా మనమైతే రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలోకి ఎంటర్ అవుతాం. సో అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఒక బోర్డు కనబడుతుంది. ఆ బోర్డు నుంచి మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి చాలా క్లియర్గా ఉంటుంది. ఆ బోర్డులోని రాజమండ్రి 194 కిలోమీటర్లు, విజయవాడ 368 కిలోమీటర్లు, చెన్నై 827 కిలోమీటర్లు. ఇది దాటి మనం కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్కి అక్కడే మనకి సబ్బవరం షీలానగర్ హైవే అయితే స్టార్ట్ అవుతుంది. సో అక్కడ ఒక ఇంటర్చేంజ్ వస్తుంది, డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్. ఆ ఇంటర్చేంజ్ ద్వారా మనమైతే ఆ హైవేలోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ నుంచి అంటే ఈ బోర్డు ఉంది కదా, బోర్డు నుంచి ఆ ఫ్లైఓవర్ వరకు ఎంతవరకు దూరం ఉంటుందంటే దాదాపుగా 1 నుంచి 2 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. మనమైతే ఒక 3 to 4 మినిట్స్లో వస్తాం. సో వచ్చిన తర్వాత మనకైతే ఆ లెఫ్ట్లో మనకు కనిపిస్తూ ఉంది కదా క్లియర్గా అయితే వర్క్ జరుగుతున్నట్టు. సో స్కై వ్యూలో చూస్తే ఇంకా క్లియర్ కనబడుతుంది. సో ఇప్పుడు మనమైతే స్కై వ్యూలో చూస్తాం కంప్లీట్గా వర్క్ ఏం జరుగుతుంది లేదనేది. సో లెఫ్ట్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడ ఏదో వర్క్ జరుగుతుందని మనకు కనిపించింది. బట్ దేనికి తగ్గ వర్క్ అనేది మనకి ఇంకా తెలియదు. సో కాస్త మనం ఆ కొండ వైపు వెళ్ళి చూస్తే అటువైపు ఈ హైవే వర్క్ ఏం జరుగుతుంది లేదని తెలుస్తుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నది అయితే నేషనల్ హైవే 16 సబ్బవరం బైపాస్ ఇది. అండ్ కంప్లీట్గా చూసుకున్నట్లయితే ఇది మనకి వైజాగ్ బైపాస్ కింద వస్తుంది. అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు కంప్లీట్ 6 లేన్ ఉంటుంది. అండ్ ఆనందపురం నుంచి ఇంకా అలా మన ఆల్మోస్ట్ శ్రీకాకుళం దాటిన తర్వాత నర్సనపేట ఉంది కదా, అక్కడ దాకా కూడా 6 లేన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత 4 లేన్ 6 లేన్ కంబైన్ అయి ఉంటుంది.
అండ్ ఇటు మన రాజమండ్రి నుంచి విశాఖపట్నంకి అయితే 4 లేన్ ఉంటుంది. అది కూడా 6 లేన్ ప్రపోజల్ ఉంది, బట్ ఎప్పుడు చేస్తారనేది చూడాలి. సో అది కానీ కంప్లీట్ అయిందంటే మనం హ్యాపీగా విశాఖపట్నం నుంచి రాజమండ్రి నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళొచ్చు. లేదా మన దేవరపల్లి ఉంది కదా, దేవరపల్లి నుంచి ఖమ్మం వెళ్ళి అలా కూడా హైదరాబాద్ వెళ్ళొచ్చు. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, చూసేయండి. సో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మనకు చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లోనే ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. సో ఈ ఇంటర్చేంజ్ ఎలా ఉంటుందంటే మన అనకాపల్లి దగ్గర ఇంటర్చేంజ్ ఉంది కదా, సేమ్ అలానే ఉంటుంది. అలానే మనకి 2 ట్రంపెట్స్ వస్తాయి. ఆ 2 ట్రంపెట్స్ నుంచి మనం ఈ హైవే నుంచి ఆ హైవేకి, ఆ హైవే నుంచి ఈ హైవేలోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్ కనిపిస్తుంది, ఒక అలైన్మెంట్లో మనకైతే కనిపిస్తుంది. మరి ఇక్కడ చూడాలి, ఇది ఈ హైవేకి సంబంధించిన వర్కా లేకపోతే లోకల్కి సంబంధించిన ఏమైనా వర్క్ అనేది. సో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసి అయితే ఇది హైవేకి సంబంధించిన వర్క్ కాదని అనుకుంటున్నా, ఎందుకంటే ఇదంతా లెవెల్ చేశారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఊరుంది. సో ఈ ఊరు ముందు నుంచి హైవే అయితే వెళ్ళదు కాబట్టి ఇది హైవేకి సంబంధించిన వర్క్ కాదని నేను అనుకుంటున్నాను. మరి ఆ లోకల్ పీపుల్కి ఏమైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ప్రస్తుతం ఈ కొండ దాటిన తర్వాత మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఎలాంటి వర్క్ జరగలేదు. సో ఈ ప్రాజెక్ట్ అయితే ఆర్వీఎన్ఎల్ కంపెనీ వాళ్ళకి వెళ్ళింది. సో ఆ ఆర్వీఎన్ఎల్ కంపెనీ వెబ్సైట్లో కూడా మనకి ఈ హైవే గురించి పెద్దగా డీటెయిల్స్ అయితే కనిపించలేదు నాకు. సో మరి మీలో ఎవరికైనా ఈ హైవే గురించి తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దాని ద్వారా మన సబ్స్క్రైబర్స్ అందరూ తెలుసుకుంటారు. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు సబ్బవరం నుంచి శిలార్ వరకు స్టార్ట్ అయింది లేదా అనేది. మన ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఎయిర్పోర్ట్ దగ్గరలో ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అది కంటైనర్ టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఆ 2 కంటైనర్ టెర్మినల్స్ని కనెక్ట్ చేయడానికి ఒక హైవే అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నాకు తెలిసి ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవేకి అండ్ అలాగే కంటైనర్ టెర్మినల్ రోడ్కి సంబంధం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ హైవే ఒక అలైన్మెంట్ చూస్తే కంప్లీట్గా మనకి శీలానగర్ ఫ్లైఓవర్ వచ్చి శీలానగర్ నుంచి అలా డైరెక్ట్గా గేల్ కనెక్ట్ అవుతుంది. కానీ అది వచ్చేసి డివర్స్ కంటైనర్ టెర్మినల్ వెళ్తుంది. అండ్ ఇది 4 లేన్ హైవే అండ్ ఇది 6 లేన్ హైవే. సో దానివల్ల చేంజెస్ ఉంటాయి అనుకుంటున్నాను. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. వన్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే తప్ప మనకి కంప్లీట్ డీటెయిల్స్ తెలియవు. సో ఈ హైవే ఎప్పటి నుంచో స్టార్ట్ అవుతుందన్నారు కానీ ఇప్పటికీ స్టార్ట్ అవ్వలేదు. సో వన్స్ స్టార్ట్ అయిందంటే మాత్రం ఈ హైవే చాలా తొందరగా కంప్లీట్ అవ్వాలి. ఎందుకంటే ఈ హైవే కంప్లీట్ అయిందంటే చాలా వరకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం మనం సబ్బవరం రావాలంటే మనం ఎక్కడి నుంచి రావాలి, ఎన్ఏడి నుంచి పెందుర్తి నుంచి సబ్బవరం రావాలి. అదే ఈ హైవే కంప్లీట్ అయిందంటే డైరెక్ట్గా శీలనగర్ నుంచి సబ్బవరం వచ్చేయచ్చు. సబ్బవరం మనకి ఎందుకు రావాలి అంటే ఇక్కడ లా యూనివర్సిటీ ఉంది, అలానే మన కొత్త కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, నిన్నటి వీడియోలో చూపించాను మీకైతే పెట్రోలియం యూనివర్సిటీ అది ఉంది. అండ్ అలానే మ్యారిటైమ్ బోర్డ్ యూనివర్సిటీ కూడా ఉంది. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి సబ్బవరానికి మంచి రోడ్ కనెక్టివిటీ ఉండాలి. అండ్ చాలామంది సబ్బవరం నుంచి వచ్చే వాళ్ళు కూడా సిటీలోకి రావాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు వేపకొండ రోడ్ కూడా బాగోలేదు. ఈ హైవే కంప్లీట్ ఏంటంటే ఈ హైవే నుంచి డైరెక్ట్గా హ్యాపీగా వెళ్ళొచ్చు. మీకోసం తొందరలోనే మన పెనుగడ వేపకొండ రోడ్ కూడా చేస్తాను. ఆ రోడ్లో కూడా మనకి ప్రస్తుతం రోడ్ ఎలా ఉంది, ఆ రోడ్లో వెళ్తే మనం ఎలాంటి రోడ్లో వెళ్ళాలి, ఎలాంటి పార్ట్ హోల్స్ ఉంటాయని కూడా క్లియర్గా చూపిస్తాను. సో ఫైనలీ మీకైతే మన సబ్బవరం శిలానగర్ హైవేలో అన్ని 6 నగర్ వర్క్ చూపించాను. కానీ అక్కడ వర్క్ ఏదేం జరగట్లేదు, ఏదో సమ్ వర్క్ జరిగింది, అదేంటనేది ఫ్యూచర్లో చూడాలి. ఫ్రెండ్స్ ఫైనల్లీ చూసారు కదా, మీకైతే మన సబ్బవరం నుంచి శిలానగర్ వరకు హైవే అవుతుంది కదా, ఈ హైవే గురించి మన నేషనల్ 16 దగ్గర ఎలాంటి వర్క్ జరుగుతుందో చూపించాను. అండ్ అలానే కంప్లీట్గా ఈ హైవే గురించి నాకు తెలిసిన విషయాలు చెప్పాను. సో నేనేమైనా విషయాలు మిస్ అయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా అప్కమింగ్ వీడియోలోనే అప్డేట్ చేస్తాను. సో మీకేమైనా తెలిసినా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అవి కూడా మన సబ్స్క్రైబర్స్ తెలుసుకుంటారు. సో నేనైతే ఈ వీడియోని ఎక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.